చేశారు. మంత్రివర్గ తొలి సమావేశంలోని పచ్చజెండా మెగా డిఎస్సి ద్వారా 16,347 ఉపాధ్యాయ పోస్టుల భర్తీ, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్కి చెల్లిచిటి, సామాజిక భద్రత పింఛన్ 4,000కు పెంపు, 4 నెలల్లో నైపుణ్య గణన పూర్తి, తొలి దశలో 183 అన్న క్యాంటీన్ల ప్రారంభం, పోలవరం, అమరావతి సహా 7 అంశాలపై శ్వేతపత్రాలు, గంజాయి మాదక ద్రవ్యాలు అరికట్టేందుకు మంత్రివర్గ ఉపసంఘం, ఆరోగ్య వర్సిటీకి ఎన్టీఆర్ పేరు పునరుద్ధరణ, మంత్రివర్గ నిర్ణయాలు, ఎన్నికల్లో ఇచ్చిన ప్రధానమైన హామీల అమలు దిశగా రాష్ట్ర మంత్రివర్గం మొదటి సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకుంది. ముఖ్యమంత్రిగా చంద్రబాబు బాధ్యతలు చేపట్టిన తర్వాత చేసిన తొలి 5 సంతకాలకు సంబంధించిన అంశాలకు ఆమోదముద్ర వేసింది. లక్షల మంది నిరుద్యోగులు ఎదురుచూపులు పాలించేలా మెగా డిఎస్సి ద్వారా 16,347 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి సమ్మతి తెలిపింది. జగన్ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి అత్యంత దుర్మార్గపు చట్టమైన ల్యాండ్ టైటిలింగ్ చట్టం రద్దు చేయాలని నిర్ణయించింది. 65.3 లక్షల మంది లబ్ధిదారులకు మేలు కలిగేలా సామాజిక భద్రత పింఛను మొత్తాన్ని 4,000కు పెంచాలని తీర్మానించింది. విద్యార్థులు యువతలో నైపుణ్య గణన చేపట్టాలని రాష్ట్ర వ్యాప్తంగా తొలి దశలో 183 అన్న క్యాంటీన్లు ఒకేసారి ప్రారంభించాలని తీర్మానించింది. ఆరోగ్య విశ్వవిద్యాలయానికి ఎన్టీఆర్ పేరు పునరుద్ధరించాలని నిర్ణయించింది. వైకాపా ప్రభుత్వ పరిపాలనలో వివిధ రంగాలు భ్రష్టు పట్టిన తీరు మీద మొత్తం 7 శ్వేతపత్రాలు విడుదల చేయాలని తీర్మానించింది. గంజాయి మాదక ద్రవ్యాలపై ఉక్కుపాదం మోపేందుకు వీలుగా అనుసరించాల్సిన కార్యాచరణ ప్రణాళిక రూపొందించేందుకు 5 మంత్రులతో మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటు చేసింది. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన వెలగపూడి సచివాలయంలో సోమవారం రాష్ట్ర మంత్రివర్గం తొలిసారి సమావేశమైంది. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు దాదాపు 4 గంటల పాటు సుదీర్ఘంగా ఈ భేటీ జరిగిందన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే 3 రెట్లు పెరిగిన బాధ్యత